హలో అండి, అందరికి నమస్తే. నేను ప్రణవ్ జయసూర్య. ఇది కనిపిస్తుంది కదండి, ఇదే అతి పురాతన రామప్ప దేవాలయం. వరంగల్కి ఒక 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతి పురాతన కాకతీయ కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. దూరం నుండి అల్లంత దూరంలో ఉన్న దేవాలయం చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరయ్యే కొద్దీ అసలు దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఈ పురాతన చారిత్రక దేవాలయం ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. టెంపుల్ కన్స్ట్రక్షన్లో చాలా డిఫరెంట్ థాట్స్తో ప్రాసెస్ కంప్లీట్ చేశారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, ఈ టెంపుల్కి వేసిన బేస్మెంట్ అప్రాక్సిమేట్లీ 6 అడుగులు ఉంటుంది. మరలా దానిపైన మరో 6 అడుగుల బేస్మెంట్ ఉంటుంది. ఈ టెంపుల్కి యూజ్ చేసిన స్టోన్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ స్టోన్ కలర్ కానీ సైజ్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ టెంపుల్ ప్రాంగణంలో కాకతీయ కింగ్డమ్ యొక్క 12 అడుగుల శిలాశాసనం కనిపిస్తుంది. సో ఈ దేవాలయానికి ఎన్నో దేశాల సభ్యత్వం ఉన్నటువంటి యునెస్కో సంస్థ అనేది ఈ రామప్ప దేవాలయాన్ని గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. చాలా వరకు ఈ దేవాలయం అనేది ముస్లిం చక్రవర్తుల దండయాత్రలో పూర్తిగా నేలమట్టం అయింది. కాకపోతే ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ దేవాలయానికి పునర్నిర్మాణం చేయడం అయింది. దీనికి ఇప్పటి వరకు కూడా ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. మెయిన్ టెంపుల్కి ప్రక్కన ఉన్నటువంటి కాటేశ్వర ఆలయం ఒకప్పుడు మహమ్మదీయుల దండయాత్రలో ఆల్మోస్ట్ డెమాలిష్ చేయబడింది, కానీ తర్వాత కాలంలో తిరిగి పునర్నిర్మించారు. ప్రధాన ఆలయం గోపురం సుమారు 5 అంతస్తులు ఉంటుంది. దేవాలయం చుట్టూ 2 అంచెల ప్రొటెక్షన్ వాల్ ఉంటుంది. భారీ నుంచి అతి భారీ స్టోన్స్ ఉపయోగించి 8 అడుగుల ఎత్తుగల గోడ, 6 అడుగుల వెడల్పు గల గోడలని నిర్మించారు.
గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ కనిపించే స్తంభాలపై ఉన్నటువంటి శిల్ప సౌందర్యం, స్తంభాల నిర్మాణం, వాటిలో వాడిన మెలకువలు చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. ఇప్పటి వరకు చూసిన దేవాలయం, ఈ పరివాహక ప్రాంతం ఒక ఎత్తు అయితే, గర్భగుడి నుండి మనల్ని చూస్తున్న ఆ రామలింగేశ్వర స్వామి తేజస్సు మరో ఎత్తు. సుమారు ఒక 40 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన ఈ చారిత్రక కట్టడం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. ఆ పరమేశ్వరునికి ఎదురుగా ఆసీనుడైన స్వామివారికి నిత్యం సేవకుడిగా ఉన్న 20 అడుగుల ఎత్తులో ఉన్న నంది కనిపిస్తాడు. ఈరోజు నా ద్వారా మీరు చూడగలిగిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.